హాయ్. ఒక రోజు మొత్తం నీతో ఉన్నా గానీ నీకు సాటిస్ఫాక్షనే లేదా? లేదా నీ జాబ్ ఎంప్టీగా ఉందా? మీరు నా పక్కనున్నప్పుడు నా పాకెట్ ఎందుకు ఖాళీ అవుతుంది? నేను నీతో ఒక విషయం చెప్పాలి. హా, చెప్పు. రేపు మన ఇద్దరం కలుసుకోలేము. ఏంటి? నీకు తెలుసు కదా బాబాజీ వస్తున్నారు. అందువల్ల నేను ఆశ్రమానికి వెళ్ళాలి. ఏం చెప్పారు? అవును, బాబాజీ ఆయన ప్రొటెక్షన్ కోసం తనతోనే ఉండమని చెప్పారు. అరే నువ్వు నేనేం చేయను. నాకు నీ గురించి తెలుసు నిర్మల. నేను నీకు డబ్బు ఇవ్వకపోతే నువ్వు ఇంకొకరి దగ్గరికి వెళ్తావని తెలుసు నాకు. కానీ మీరు స్టడీస్ అంతా ఎలా పోతుంది? బానే వెళ్తోందక్క. తీసుకో, నీకోసం పాలు నేను పైకి తీసుకొచ్చేసాను. డెబిట్ రిసీవర్, క్రెడిట్ గివర్, డెబిట్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ అండ్ క్రెడిట్ సరే, ఇన్కమ్స్ అండ్ ఓన్లీ. గెయిన్స్. నేనేం చెప్పనులే. వద్దక్క, రేపు కాలేజ్కి వెళ్ళి అక్కడ మాట్లాడుకుంటాను. నువ్వు తీస్తావా, నేను తీయనా? నేను అటెండ్ చేస్తా. హలో రాహుల్. అలాగా, రేపు నీ అన్ని నోట్స్లో తీసుకొస్తానులే. సరే బాయ్, గుడ్ నైట్. నేను వెళ్ళి అమ్మకి పాలిచ్చేసి వస్తా. అక్క, నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలి. ఏంటి, ఒకటే కాదు 2 కూడా అడగచ్చు. సరే గనక, మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? వాళ్ళతో మీరు చిన్న చిన్న విషయాలు షేర్ చేస్తారా? అవును, చేస్తాను. నువ్వు నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్వి. సరే సరే, చదివే పని చూడు. వదిలేయమ్మా, తను నిద్రపోయి ఉంటుంది. కానీ తాతయ్య, అమ్మ ఇంకా తినేలేదు. అందుకని నేను పాలు తీసుకొచ్చాను. ఎలాగో నిద్రపోయి ఉండదు కదా. ఇలా చూడమ్మా, రోజంతా పనిచేసి టైర్డ్ అయిపోతే నిద్రపోతారు కదా. అప్పుడు వాళ్ళు నిద్రపోతానికి పాలంతా అవసరం ఉండదు. అయితే దీన్ని కిచెన్లో పెట్టేస్తాను. సరే. ఇలాంటి పరిస్థితికి నన్ను ఎలా నువ్వు వదులుతావు? అంత ఈజీగా నన్ను వదిలేలేవు. ఏం చేయాలో తెలియట్లేదు. ఏం చేయాలో ఆలోచించు. నాకు డబ్బులు ఇస్తావా? లేదు లేదు, నేను కేవలం నాకు పరిచయాన్ని ఇచ్చే అంతే. ఇక చూడండి, మీకు ఎప్పుడైతే నాకు అవసరం పడుద్దో అప్పుడు సంకోచించకుండా కాల్ చేయండి. హలో డోనీ. ఏమైందక్క? ఆ కోతిగాడినే కళలో వచ్చి భయపెట్టాడు. నువ్వు పడుకో. మీరు నిద్రపోండక్క.
నువ్వా? ఎంత ధైర్యం ఉంటే ఇక్కడికి వస్తావు? నేనే రమ్మన్నాను. మీరు పిలిచారా? కానీ ఎందుకమ్మా? ఏంటి విషయం? మీ మనసు మారటానికి అట్లా ఏంటి కారణం? అయితే నాకొకటి అర్థం కాలా. నేను ఏ పువ్వునైతే చూశానో ఇప్పుడు ఆ పువ్వు నన్ను పిలిచి టేస్ట్ చేయమని అంటుంది. అర్థం కాలా. ఇప్పుడు ఈ పువ్వుకి ఏం కావాలో అర్థమైపోయింది. అలాగా? ముందు డబ్బుల గురించి మాట్లాడదామా? దానికి ఇప్పుడేంటి అవసరం? నేను ఇక్కడే కదా ఉన్నా, అప్పుడేంటి అవసరం? ఇది నా పని. తర్వాత అన్ని పనులకు ఒక రూల్స్ ఉంది కదా. తర్వాత నా రూల్ ఏంటంటే ముందు డబ్బులు, దాని తర్వాతే పని. నా దగ్గర కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. నాకు ఈ పని నచ్చిందనుకో, దానికి బహుమతి ఇస్తా. ఇదిగో తీసుకో. నువ్వు ప్రతిదీ గుర్తుపెట్టుకో. అడ్వాన్స్. సంతోషమేగా? అక్క, అది నిజంగానే టోనీయేనా? అక్క, అవును. కానీ అక్క, అమ్మ ఎందుకు వాడిని లోపలికి తీసుకెళ్లారో నాకు అర్థం కావట్లేదు. వైషుమా, 2 కప్పులు కాఫీ వేసి తీసుకురా. టీ పెట్టాలని అవసరం లేదు వర్ష. అమ్మా, అక్కడ ఏం జరుగుతుంది? అసలు వాడెందుకు మీ రూమ్లోకి వచ్చాడు? తనేమి బిడ్డ కాదు, నా గెస్ట్. గెస్టా? ఎప్పటి నుంచి వాడు నీకు గెస్ట్ అయ్యాడు? ఎప్పటి నుంచి గెస్ట్ అయ్యాడు చెప్పండి. నేను చెప్పాల్సిన సమయం వచ్చిందనుకుంటాను. మీరిద్దరూ నిజమేంటో తెలుసుకోండి. డోనీ నా క్లయింట్. తర్వాత నా పనిని కరెక్ట్గానే చేస్తున్నాను. పనా? ఏం పని? ఏం పని చేస్తున్నారు? మీరేమి పిల్లలు కాదు మీ దగ్గర అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. బెడ్రూమ్లో ఎలాంటి పని జరుగుతుందో మీ ఇద్దరికి బాగానే తెలుసు కదా. మీరు తప్పు చేస్తున్నారా? ఛీ! ఏం చెప్పా నువ్వు? చీ! మీరు వేసుకున్న బట్టలు, ఇలాంటి ఆడంబరమైన జీవితం, నీ కాలేజ్ ఫీజు అంతా ఈ చీ నుంచే వస్తుంది తెలుసా? చీని అంటున్నావా? చూడండి, మీరిద్దరూ నా విషయంలో ముక్కు దూర్చకండి. డోనీ లాంటి మనుషుల వల్ల ఈ ఇంటిని నడుపుతున్నాము. ఇలాంటి మనుషులు మన ఇంటికొస్తే మీరు వాళ్ళని మర్యాద లేకుండా నడుచుకోవడం నేను ఒప్పుకోను. నేను నా రూమ్కి వెళ్తున్నాను. కాఫీ అక్కడికి తీసుకురండి. అక్క,
అక్క ఎందుకోసం తక్కువగా డబ్బులిచ్చావు? ఎందుకంటే మీరు యవ్వనంగా లేరు కదా. నా రేట్ ఏంటో నీకు ఆల్రెడీ మీకు చెప్పాను కదా. డబ్బులు బాటిల్కి కాదు, లోపలున్న లిక్కర్కి. చాలా మోసమైన వాడివి. థ్యాంక్ యూ. నేను చేసేది లిక్కర్ బిజినెస్. బేరం ఆడితే నాకు అలవాటైపోయింది. దీని గనక ఎదిగిందంటే కేవలం నీ లెక్క ఉంటుంది చూస్తానికి. వెళ్లే ముందు తలుపు మూసేసి వెళ్ళు. నేను జోక్ చేశా. నీ కూతురు పెరిగాక మీకు కావాలంటే మీ ఇద్దరు కూతుర్ని పెట్టుకుని పెద్దగా ఏవైనా సంపాదించొచ్చు కదా. గుర్తుపెట్టుకోండి,